అందరికీ నమస్తే. నేను సుధాకర్ పటేల్. నేను పార్టీగా మాట్లాడతలేను, ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నా. ఢిల్లీలో జరిగిన సంఘటన, హోలీ రంగు మీద పడ్డందుకే ఒక దళిత బిడ్డ తరుణ్ అనే అబ్బాయిని ఒక 40 మంది ముస్లింలు వచ్చి చంపిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి పొద్దున్న లేస్తే కూడా కులాల కుంపట్లపై బతికే, కులాల కుంపట్ల నుంచి వచ్చే వాసన ద్వారా బతికే తెలంగాణలో ఉన్న మరి పొద్దున్న లేతదారిగా ఇదే పని వాళ్ళకు మరి ఇక్కడ ఉన్న తెలంగాణలో బతుకుతున్న కులాల కుంపట్లపై బతుకుతున్న మరి తీన్మార్ మల్లన్న కానీ, అదేవిధంగా విశారదన్ మహారాజ్ కానీ, మరి ఇంకో సన్నాసి దొంతి మాధవరెడ్డి కానీ, ఈ ముగ్గురు కూడా కులాల కుంపట్లతో బతికే వ్యక్తులు. ఈ ముగ్గురికి కూడా మరి ఢిల్లీలో జరిగిన సంఘటన వీళ్ళకి తెలియదా? మరి ఒక దళిత బిడ్డ చనిపోతే కనీసం ఖండించకుండా, సంతాపం ప్రకటించకుండా, ఒక్క మాట కూడా, ఒక వ్యాఖ్య కూడా చేయకుండా వీళ్ళు ఉన్నారంటే ఇన్ని రోజులు అవుతుంది. వీళ్ళ ముగ్గురి నోటి నుంచి కూడా ఒక్క వాక్యం కూడా రాలే ఇంతవరకు. ఈ హత్యను ఖండించిన పాపనే పోలేదు వీళ్ళ ముగ్గురు కూడా. మరి వీళ్ళ ముగ్గురిని ఏం చేద్దాం మనం? వీళ్ళ ముగ్గురిని ఎర్రగా సరాతాన్ని, వీళ్ళ ఎర్రగా సరాతాన్ని కాల్చి వీళ్ళ పిర్రల మీద వాతలు పెట్టి వీళ్ళ ముగ్గురు తీసుకొచ్చి ఒక చెట్టు గట్టేసి అంటర్ తీసుకొని కొడితే వీళ్ళ ముగ్గురికి బుద్ధి వస్తుంది. వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ తెలంగాణలో, ఈ తెలంగాణలో ఉన్న హిందూ సమాజాన్ని చీల్చడానికి వీళ్ళు ముగ్గురు ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? దొంతి మాధవరెడ్డి, విశారదన్ మహారాజ్, తీన్మార్ మల్లన్న. ఈ ముగ్గురు కూడా కులాల కుంపట్లు పెట్టి కులాల మధ్యన అనైక్యత తీసుకొచ్చి చిచ్చు పెట్టి కులాల మీద బతికే వీళ్ళు ఇక్కడ హిందువుల ఐక్యమత్యాన్ని దెబ్బతీసి తద్వారా వీళ్ళు బతుకుతున్నారే తప్ప వీళ్ళ ముగ్గురు వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ఎస్సీ ఎస్టీ మైనార్టీ, పొద్దున్న లేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని చెప్పే ఈ విశారదన్ మహారాజుకు, తీన్మార్ మల్లనకు ఢిల్లీలో జరిగిన దళిత బిడ్డ హత్య కనిపిస్తలేదా? చంపింది ముస్లింలు గనక ముస్లిం మీద వ్యాఖ్య చేయొద్దనా వీళ్ళ భయం? కొన్ని వీళ్ళు రాజకీయ పార్టీ నాయకులు కూడా కాదు కదా విశారదన్ మహారాజు. ఆయనకు ముస్లిం ఓట్లు పోతే అని భయం ఎందుకు? ఆయన కాదు కదా అట్లా. మరి ఎందుకు ఖండిస్తున్నాడు విశారదన్ మహారాజ్? తీన్మార్ ఎందుకు కనిపిస్తలేదు? దొంతి మాధవరెడ్డి ఎందుకు కనిపిస్తలేదు? మీ ముగ్గురు ఏమైనా ఈ భూమికి బరువు, మీ ముగ్గురు భూమికి బరువు. అసలు మీరు ఈ సమాజంలో బతుకుతున్నారా? అసలు మీకు మానవత్వం ఉందా? అసలు మీరు మనుషులైనా? మీ బతుకు జడ మీద బతికేనా? అసలు దేశమంతా కూడా ఖండిస్తూ ఉంటే మీ ముగ్గురు కనిపిస్తలేదా ఈ హత్య? అరే ముస్లిం మీద అంతగానం ప్రేమ ఎందుకు మీకు? ముస్లిం మీద అంతగానం ప్రేమ ఎందుకు మీ ముగ్గురికి? అరే ఒక హత్య జరిగింది, ఒక దళిత బిడ్డను దారుణంగా చంపిర్రు, దాని మీద ఖండితమన్న ఇంగిత జ్ఞానం మీకు లేకపోతే ఎట్లా? తెలంగాణ సమాజమా? ఒకసారి వీళ్ళ ముగ్గురిని అర్థం చేసుకోండి. వీళ్ళ ముగ్గురు సమావేశం కూడా బహిష్కరించండి. మనకు కావాల్సింది కులాల కుంపట్లు కాదు, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యమత్యం, హిందువుల సంఘటితం. రాబోయే రోజుల్లో హిందువులందరూ కూడా కులాలకు అతీతంగా హిందువులందరూ ఐక్యంగా ఉండి ఇలాంటి దుర్మార్గులను, ఇలాంటి దుశ్చర్యలను అడ్డుకోవాలంటే, మనందరిని మనం కాపాడుకోవాలంటే మనందరం ఒకటిగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై.